ఆయన బయలుదేరి తాను పెరిగిన నజరేతుకు వచ్చాడు. బాగున్నావా? బాగున్నాను. ఆయన వాడుక చొప్పున విశ్రాంతి దినాన సమాజ మందిరంలోనికి వచ్చాడు. వారాయనను ప్రవక్త అయిన యెషయా గ్రంథములోని ఒక భాగమును చదువుటకు పిలిచిరి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపు కలుగుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు తన ప్రజలను రక్షించుటకై సమయము ఆసన్నమైనదని ప్రకటించుటకు నన్ను పంపియున్నాడు. ఆయన బాగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదువుతుండగానే ఈ లేఖనం ఈ దినం మీ మధ్య నెరవేరింది. లేఖనం నెరవేరిందా? కానీ మెస్సయ్య ఒక్కడు మాత్రమే ఈ ప్రవచనాలు నెరవేర్చగలడు. మాకెలా తెలుసు? ఈ సామెత మీరు చెప్తుంటారు కదా, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరుచుకో. కపెర్నహూములో నీవే కార్యములు చేసితివని మేము వింటిమో, ఆ కార్యములు నీ స్వగ్రామములో చేయవచ్చు కదా. మీతో చెప్పుచున్నాను, ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడు. ఆయనే మెస్సయ్య అని, దేవుని చేత అభిషేకింపబడినవాడని, వారిని రక్షించేందుకై పంపబడినాడని ఈ రీతిగా ప్రభు తానెవరో తెలియపరుచుకున్నాడు. అయితే యూదులు ఆయన మెస్సయ్యగా అంగీకరించలేదు. అందువల్ల వారు ఆయనను పర్వతం నుండి పడదోయాలని చూశారు. ఆయన ప్రశాంతంగా వారి మధ్య నుండి తన దారిన వెళ్ళిపోయాడు.